ఇక డీటెయిల్స్ లోకి వెళ్తే పేదలకు ఇళ్ల స్థలాలు ఇవ్వాలని డిమాండ్ చేస్తూ రంగారెడ్డి జిల్లా శంషాబాద్ మండలం ముచ్చింతల్ గ్రామంలో అంబేద్కర్ ప్రజా సంఘం రాష్ట్ర అధ్యక్షులు కట్టెల మల్లేశం ఆధ్వర్యంలో గ్రామస్తులు ధర్నా నిర్వహించారు। ఈ సందర్భంగా కట్టెల మల్లేశం మాట్లాడుతూ 77 సర్వే నెంబర్లలో 5 ఎకరాల 32 గుంటల ప్రభుత్వ భూమి ఉందని, ఇందులో పేదలకు ఇళ్ల స్థలాలు ఇస్తామని గతంలో పాలక ప్రతిపక్ష పార్టీల నాయకులు హామీ ఇచ్చారని తెలిపారు। 10 సంవత్సరాలు గడుస్తున్నా ఇప్పటి వరకు ఏ ఒక్కరికి ఇళ్ల స్థలం ఇవ్వలేదన్నారు। గ్రామంలో అనేక మంది ఇళ్ల స్థలాలు లేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు। అనంతరం అంబేద్కర్ ప్రజా సంఘం రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు జేడి రమేష్ మాట్లాడుతూ తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో క్రీడా ప్రాంగణాలు ఏర్పాటు చేసినప్పటికీ ఇక్కడ ప్రభుత్వ స్థలం లేదన్న పేరుతో క్రీడా ప్రాంగణాన్ని నిలిపివేశారని ఆవేదన వ్యక్తం చేశారు। గ్రామంలో ప్రభుత్వ స్థలం అందుబాటులో ఉందని తప్పకుండా క్రీడా ప్రాంగణాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు। ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు జె రఘు, అంబేద్కర్ యువజన సంఘం నాయకులు శ్రీకాంత్, గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు। పాలమాకుల నుంచి ముచ్చింతల తోవ ఇది మా ముచ్చింతల గ్రామం తరతరాలుగా నడిచిన తోవ ఇది। రీసెంట్గా ఈ మధ్యన ఈ గుంతను నీళ్ళ సౌకర్యం దూసి కొట్టి పెట్టినరు। ఒక మనిషి వచ్చినా తెల్లని దాకా వచ్చినా కానీ ఇక్కడ పడి చనిపోయేటట్టు ఇంత ప్రమాదంలో ఉంది। ఈ రోడ్డు 1,30,00,000తోటి 2015లో మంజూరైంది। ఈ రోడ్డు వేయడానికి కూడా ప్రభుత్వ అధికారుల చుట్టూ తిరిగిన ఫలితం లేదు। ఈ కొత్తగా వచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి హయాంలో రోడ్ అవుతుందని చెప్పి గ్రామస్తులు ఆశిస్తున్నారు। అదేవిధంగా ఎంపీడీఓ మేడం గారు మీరు స్థలం చూపిస్తే నేను ఖచ్చితంగా మీ ఊరిలో క్రీడా ప్రాంగణం కట్టిస్తానని చెప్పి కూడా ఆమె హామీ ఇవ్వడం జరిగింది। అయితే నేను చెప్పినాను మేడం అక్కడ కాసగుట్ట స్థలంలో 77 సర్వే నెంబర్లో 5 ఎకరాల 32 గుంటలు ఉంది కాబట్టి మీరు ఖచ్చితంగా మీరు స్థలం అక్కడ క్రీడా ప్రాంగణం కట్టిందని కూడా అడిగాను। అదేవిధంగా గతంలో తెలంగాణ వచ్చిన కొత్తలో 2015లో 1,49,00,000 రూపాయలు పాలమాకల నుంచి వయా ఇనాంషేర్ ముచ్చింతల రోడ్డు మంజూరైంది। ప్రభుత్వం నీరు గార్చింది। ఎన్నిసార్లు ప్రయత్నం చేసినా కొంతమంది కానీయలేరు కాబట్టి ఈనాడు కన్నా ప్రభుత్వం మారింది। కాంగ్రెస్ హయాంలోనైనా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులకు వచ్చింది। ఇప్పటికైనా రేవంత్ రెడ్డి అన్న గారి ఆధ్వర్యంలో ప్రకాష్ అన్న గారు ఎమ్మెల్యే మళ్ళీ గెలిచింది కాబట్టి వీళ్ళ అండదండలతోటి మనం రోడ్ వేయించుకొని మన ఊరికి గౌరవం తెచ్చుకుందామని నేను అంబేద్కర్ ప్రజా సంఘం తరఫున రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడిగా నేను కోరుకుంటున్నా। మన యొక్క గ్రామ పౌరుడు కూడా ఇంత దండలాడుతుందంటే నా గ్రామంలో ఉన్నటువంటి క్రీడా ప్రాంగణం లేనందుకు రోడ్డు 10 ఏళ్ల సంది అట్లనే పెండింగ్లో పడ్డందుకు నేను గ్రామానికి యువడుగా ఇట్లాంటి ఉద్యమాన్ని ముందరికి వేసుకున్నందుకు గ్రామస్తులు సహకరించాలని నేను కోరుకుంటున్నాను। జై భీమ్।